బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ నెల 23 నుండి బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు, విభజన అంశాలపై చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ నెల 23 నుండి బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు, విభజన అంశాలపై చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణకు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖలతోటి సమీక్ష సమావేశం సచివాలయంలో జరగనుంది. ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంకు చేరుకోవడం జరిగింది. సంబంధిత అధికారులందరూ కూడా ముఖ్య కార్యదర్శులు, ప్రధానంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శులందరూ కూడా ఇప్పటికే రావడంతో ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభం కానుంది. దీంతో ఇటు తెలంగాణలో అంటే బడ్జెట్ సమావేశాలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్రం కూడా ఈ నెల 22 నుండి బడ్జెట్ సమావేశాలు పెట్టాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఇటు అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇటు ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇటు బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతిపాదనల విషయంలో కూడా వివిధ శాఖలతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్ని శాఖలతోటి సమీక్షలు కొనసాగిస్తున్నారు. మరొకసారి అన్ని శాఖలతో కలిపి ఒకేసారిగా కూడా ఈ యొక్క కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలపైన, సన్నద్ధతకు సంబంధించినటువంటి దానిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం గత సంవత్సరం అంటే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ఎంత ఉండాలని చెప్పేసి, ఎన్ని సంక్షేమ పథకాలకు ఎంత అవసరం అని చెప్పేసి, ఏ విభాగానికి ఎంత అవసరం అని చెప్పి బడ్జెట్ని అయితే ఇప్పటికే వివరాలు సేకరించిన నేపథ్యంలో అన్ని శాఖలు కలిపి మొత్తం ఈ బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపైన కసరత్తు చేస్తూ ఉంది. మరొక వైపు ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విభజనకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయా శాఖల్లో కూడా విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆర్థిక శాఖ మొత్తం కూడా చూసుకుంటున్నా కానీ దీనికి సంబంధించి వివిధ శాఖల్లో అప్పటికప్పుడు పరిష్కారమయ్యేటువంటి అంశాలు ఎన్నున్నాయని చెప్పేసి 99% కూడా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్యలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆ సంబంధిత అధికారులు కూడా ఏపీ అధికారులతో కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి భావిస్తున్నారు. మరొకవైపు 6వ తారీఖు నాడు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాభవన్ వేదికగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భేటీలో కూడా ప్రధానంగా ఈ యొక్క విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక కీలకంగా పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలను కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఈ యొక్క సమావేశం అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యొక్క సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు,
వీటితో పాటు ఈ యొక్క విభజనకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఈ యొక్క చర్చలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ గవర్నర్తో కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే కొన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యంగా ధరణికి సంబంధించినటువంటి అంశాలను, ధరణికి సంబంధించిన బిల్లు, దాంతోపాటుగా కొత్త చట్టాలను తీసుకొచ్చేటువంటి ఒక పరిశీలన చేస్తూ ఉంది. దీనిపైన కూడా ధరణి స్థానంలో భూమాతా పోర్టల్ను కూడా తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ అన్ని అంశాలను కూడా ఇప్పటికే గవర్నర్తో చర్చించిన తర్వాత మరొకసారి కూడా అంటే 6వ తారీఖు నాడు ఏపీ సీఎంతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటుగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇటు బడ్జెట్ కేటాయింపులు, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా విభజనకు సంబంధించినటువంటి అంశాలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ యొక్క ఉన్నతాధికారులతోటి, ముఖ్యంగా ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.